హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు మనం గమనిస్తూ ఉన్నాము ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ కాన్సెప్ట్స్ మీద అడుగుతున్నారు అనేటటువంటిది. జేఈ మెయిన్స్లో కానీ, నీట్లో కానీ, ఎంసెట్ ఇంకా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం స్టడీ చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. నెంబర్ 1, a stream of electrons from a heated filament was passed between two charged plates kept at a potential difference V ESU. If E and M are charged mass of electron respectively, then the value of H by lambda is given by H by lambda value ఏమవుతుంది ఈ 4 ఆప్షన్స్లో. వేర్ ల్యాండా ఈజ్ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఎలక్ట్రాన్ వేవ్, మనకు తెలిసినటువంటిదే. సో ఎలాగ సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది ప్రాబ్లం అండి. ముందు ప్రాబ్లం అర్థం చేసుకోండి ఏమి ఇచ్చాడు అనేది. ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ హీటెడ్ ఫిలమెంట్, ఇది హీటెడ్ ఫిలమెంట్ అనుకో, హీటెడ్ ఫిలమెంట్ వాస్ పాస్డ్ బిట్వీన్ 2 చార్జ్డ్ ప్లేట్స్. ఇదిగో ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్ అనుకోండి. 2 ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లేట్స్ చార్జ్డ్ ప్లేట్స్, ఇది బ్యాటరీకి పాజిటివ్ ఎండ్కి, ఇది నెగిటివ్ ఎండ్కి కలపబడి ఉంది అనుకో. 2 చార్జ్డ్ ప్లేట్స్, ఇది యానోడ్ అవుతుంది, ఇది క్యాథోడ్ అవుతుంది. ఈ హీటెడ్ ఫిలమెంట్ ద్వారా ఎలక్ట్రాన్స్ పాస్ అవుతూ ఉన్నాయి అంట. ఈ 2 ప్లేట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందంట? పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి V వోల్ట్స్ ఉంది అంట. అయితే M ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మరి అలాగే ఏమిచ్చాడు ఇంకా? ఈ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చాడు. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఎం అనేది, స్మాల్ ఎం అనేది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని ఇచ్చేసాడు దాన్ని. ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని అనుకున్నట్లయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? హెచ్ బై ల్యాండా. హెచ్ బై ల్యాండా వాల్యూ ఎంత అంటున్నాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏదవుతుంది అంటున్నాడు. చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో కొంచెం కాన్సెప్ట్ అప్లై చేయాలి దీనికి. దట్ ఈస్ అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్. డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ నీకు తెలుసు కదా. డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ దట్ ఈస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి కదా. ఇప్పుడు మనం దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లేదా ఎంవి ఆడి తీసుకెళ్తే ఎంవి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యాండా అవుతుంది కదా. ఎంవి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యాండా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్ బై ల్యాండానే, అంటే ఎంవి ఉంది. సో ఎంవి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యాండా కదా. ఎం అనేది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు కదా. మరి వెలాసిటీ కావాలి మనకి. వెలాసిటీ ఎలా వస్తుంది సార్? ఇదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి వెలాసిటీ ఎలా వస్తుందంటే కైనెటిక్ ఎనర్జీ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ ఎంవి స్క్వేర్ కదా. ఇది మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ ఏమిచ్చాడు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, ఛార్జ్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే దట్ ఈస్ ఈ ఇంటూ వి అవుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. అదేంటి సార్ ఈ ఇంటూ వి అంటే ఏంటి? మల్టిప్లయింగ్ ది ఎలక్ట్రాన్ ఛార్జ్ బై వోల్ట్స్ గివ్స్ యూ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈవి అంటే ఛార్జ్, ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, వి అంటే ఏంటి? దట్ ఈస్ వోల్ట్స్. మల్టిప్లయింగ్ ది ఎలక్ట్రాన్ ఛార్జ్ బై వోల్ట్స్ gives you electron volts, that is EV. ఓకే, ఛార్జ్ని వోల్ట్స్తో మల్టిప్లై చేస్తే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది నీకు కదా. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఏంటి? యూనిట్ ఆఫ్ ఎనర్జీ కదా, యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ గెయిన్డ్ బై అన్ ఎలక్ట్రాన్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 1 వోల్ట్ ఇన్ ఏ వాక్యూమ్. ఇది విషయం ఇక్కడ. ఏంటది? కైనెటిక్ ఎనర్జీ గెయిన్డ్ బై an electron
through a potential difference. Through a potential difference. Potential difference. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. Difference of 1 volt. Of 1 volt. 1 volt in a vacuum. Okay. So this is important one. దీన్ని బట్టి మనం సాల్వ్ చేయాలి. ఇది తెలియకపోతే అసలు సాల్వ్ చేయలేము మనం. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఈవి అంటున్నా. ఈ అంటే ఛార్జ్, వి అంటే వోల్ట్. అంటే ఈవి అంటే దేనికి అసలు అది ఎనర్జీ యూనిట్ కదా, ఎలక్ట్రాన్ వోల్ట్. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే కైనెటిక్ ఎనర్జీ గెయిన్డ్ బై an electron through a potential difference of 1 volt in vacuum. ఇది డెఫినేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఈవిగా రాసుకోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటండి, హాఫ్ ఎంవి స్క్వేర్ కదా. ఇప్పుడు చూడు, కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈవి అని రాశాను నేను. ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది వి అంటే వోల్ట్స్ అండి, ఈ వి అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో మనకి ఏం కావాలి ఇక్కడ. ఓకే, హెచ్ బై ల్యాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే వెలాసిటీ కావాలి. ఇప్పుడు ఈ దీంట్లో నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఎం వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ఈవి అయింది. ఓకే, ఇప్పుడు వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ఈవి బై ఎం అవుతుంది. ఓకే, మరి అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వి స్క్వేర్ ఇదైతే వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2ఈవి బై ఎం అవుతుంది. ఓకే, ఇది వెలాసిటీ అండి. ఈ వెలాసిటీని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. ఎలాగో చూడు. నౌ లుక్ ఎట్ ద బోర్డ్. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేంట్లో, ఎంవి, ఇదిగో ఈ పైన ఉన్నటువంటిది ఎంవి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పై, హెచ్ బై ల్యాంబ్డా ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయి. దట్ ఈస్ ఎం ఇంటూ వి అంటే ఏం రాయాలి, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2ఈవి బై ఎం. ఓకే, హెచ్ బై ల్యాంబ్డా. ఓకే, నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా స్క్వేరింగ్ చేయి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే నీకేమొస్తుంది, ఎం స్క్వేర్ కదా, ఎం స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ ఈవి ఎలక్ట్రాన్ వోల్ట్స్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యాంబ్డా అవుతుంది కదా. ఈ ఎం క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏం మిగిలింది అక్కడ, దట్ ఈస్ నథింగ్ బట్, చూడు జాగ్రత్తగా గమనించు, దట్ ఈస్ 2MEV అవునా, ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యాంబ్డా. సో 2MEV ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్, స్క్వేరింగ్ కదా చేసాం మనం, ఇది వస్తుంది హెచ్ స్క్వేర్ బై ల్యాంబ్డా స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనకి జస్ట్ హెచ్ బై ల్యాంబ్డా కదా కావాలి, అప్పుడు దీన్ని స్క్వేర్ రూట్లో పెట్టు, దట్ ఈస్ 2MEV. సో యువర్ ఆన్సర్ ఈస్ స్క్వేర్ రూట్ 2MEV. ఎక్కడుందో చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. దట్ ఈస్ ఏమొచ్చింది మనకి, దట్ ఈస్ ఆన్సర్ ఈస్, మినిమైజ్ చేస్తాను ఇది, ఇదిగో ఇప్పుడు చూడండి. ఏ ఆన్సర్ కరెక్ట్, 2MEV స్క్వేర్ రూట్లో. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. ఓకే, దిస్ థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. స్క్వేర్ రూట్ 2MEV థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. ఓకే, మనకు వచ్చిన దాన్ని బట్టి అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, ది de Broglie wavelength of an electron in the fourth Bohr orbit is. ఫోర్త్ బోర్ ఆర్బిట్ లో de Broglie వేవ్ లెంత్ కనుక్కోవాలండి. ఎలాగో చూడు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు దీన్ని.
డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ తెలిసిందే కదా మీకు. ఏంటంటే అది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి కదా. ఇక్కడ లాంబ్డా కనుక్కోవాలి. ఇది అకార్డింగ్ టు డి బ్రోగ్లీ. ఇప్పుడు అకార్డింగ్ టు బోర్స్ థియరీ చూడు. బోర్స్ థియరీ యాంగులర్ మొమెంటం ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π కదా. షఫ్లింగ్ చేసి రాస్తే 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై ఎంవి. హెచ్ బై ఎంవి బదులు ఏం రాయొచ్చండి, ఇదిగో లాంబ్డా రాసుకోవచ్చు. సో 2πr ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాంబ్డా. ఓకే, ఇప్పుడు లాంబ్డా కావాలి నాకు. దాంట్లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2πr బై ఎన్. ఓకే, 2πr బై ఎన్ అవుతుంది. ఇప్పుడు 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, ఆర్ తెలియాలి మనకి. ఆర్ ఎలా తెలుస్తుంది సార్? ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందంట? 4th ఆర్బిట్లో. 4th ఆర్బిట్లో రివాల్వ్ అయితే దాని రేడియస్ ఎంత? రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ 0.529 ఇంటూ n స్క్వేర్ బై z1. తెలుసు కదా ఇది. ఇది nth ఆర్బిట్కి. రేడియస్ ఆఫ్ 4th ఆర్బిట్ అంటే 0.529 ఇంటూ 4 స్క్వేర్. లేదా దీన్నే మనం ఎలా రాసుకున్నాం, 0.529ని ఏ నాట్ అని రాసినట్లయితే ఇంటూ 4 స్క్వేర్. ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి ఆర్ దగ్గర. ఎన్ ఎంత ఇచ్చాడు నీకు? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు కదా. 4th ఆర్బిట్ రేడియస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై ఇంటూ ఆర్ వచ్చేసి ఏ నాట్ ఇంటూ 4 స్క్వేర్ డివైడెడ్ బై 4 రేడియస్ ఎన్ డినామినేటర్లో ఉంది కదా. ఈ 4 ఇంటూ 4 కదా. 4 స్క్వేర్ అంటే ఒక 4 పోతే ఒక 4 ఉంటుంది. 4 ఇంటూ 2 అంటే 8. దేర్ ఫోర్ 8 పై ఏ నాట్ అవుతుంది. ఇది నీ ఆన్సర్, 8 పై ఏ నాట్. ఎక్కడుంది చూడది. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, సో ఈ మోడల్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సినటువంటి మోడల్స్, రెగ్యులర్ మోడల్స్ అయితే కాదు. ఓకే రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం ఏమిచ్చారో. రైట్, see look at the board. ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి. see here, దీన్ని చూద్దాం. ఏ బాల్ weighing 10 grams is moving with a velocity of 90 meter second inverse. బాల్ అంటండి. ఓకే, మాస్ ఇచ్చాడు. ఎంత మాస్? 10 grams అంట. మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఇచ్చాడు 90 meter second inverse. బాగానే ఉంది. ఇది అన్సర్టెనిటీ ఇన్ ఇట్స్ వెలాసిటీ ఇచ్చాడు. అన్సర్టెనిటీ ఇన్ వెలాసిటీ హౌ మచ్ ఈస్ 5% అంట. 5% అంటే 100కి 5 ఉంది. అప్పుడు 90కి ఎంత ఉంటుంది అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత అండి? 100కి 100 మీటర్ పర్ సెకండ్కి 5 మీటర్ పర్ సెకండ్ అన్సర్టెనిటీ ఉంటే 90 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కదా. దీనికి అన్సర్టెనిటీ ఎంత ఉంటుంది? 90/100 ఇంటూ 5 కదా. 0 0 క్యాన్సిల్ అయింది. 5 2s are 10. 9/2 అంటే 4.5 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, ఇది అన్సర్టెనిటీ. సో అన్సర్టెనిటీ ఇన్ వెలాసిటీ 5 మీన్స్ అన్సర్టెనిటీ అంటే డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. డెల్టా వి అన్సర్టెనిటీ ఇన్ వెలాసిటీ ఈజ్ 4.5 అండి. 90కి 4.5 వస్తుంది మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, మరి ఇంకా ఏమి ఇచ్చాడు? అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ ఎంత? డెల్టా ఎక్స్ ఈజ్ హౌ మచ్. ఓకే, ఇక్కడ ఎంతో ఇచ్చాడు. ఇక్కడ ఆ ఇంటీజర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 10⁻−33లో చెప్పాలి. హెచ్ వాల్యూ ఇచ్చేసాడు ఇక్కడ. నా ఇది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్తో సాల్వ్ చేయాల్సినటువంటిది కదా. అన్సర్టెనిటీ అంటేనే మనకు తెలిసిపోతుంది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. అకార్డింగ్ టు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ డెల్టా ఎక్స్ ఇంటూ ఎం డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4π కదా. ఇది మరి దీంతో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి?
డెల్టా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీనే కదా. అయితే అన్నీ ఒకే యూనిట్స్లో ఉన్నాయా లేదా చూసుకో. ఇది మీటర్ పర్ సెకండ్లో వచ్చింది, ఇది గ్రామ్స్లో ఉంది. జౌల్ అంటే ఈ హెచ్ అనేది దేంట్లో ఇచ్చాడు, జౌల్ సెకండ్లో ఇచ్చాడు, అంటే ఎంకేఎస్ యూనిట్స్లో ఉన్నాయి. కాబట్టి మనం దీనిని గ్రామ్స్ని కిలోగ్రామ్స్లో మారుద్దాం. ఎలాగే సార్? దట్ ఈస్ యు నో వెరీ వెల్ 1000 grams ఈజ్ ఈక్వల్ టు 1 kilogram కదా. అక్కడ 10 grams ఇచ్చాడు. దట్ ఈస్ హౌ మెనీ కిలోగ్రామ్స్? దట్ ఈస్ 10/1000 into 1. దట్ ఈస్ 10⁻⁻2 kilograms. Okay, so that is nothing but 10⁻⁻2 kilograms. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయి, దాంట్లో ఏముంది, ఈజీనే కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే therefore delta x is equal to h/4π into m into delta v. మీరు ఇదంతా ఇలా రాసి చేయకూడదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను, ఇంత టైం తీసుకోకూడదు. 1 minute అయిపోవాలి, అయిపోతుంది కూడా. నేను మీకు తెలియాలని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, అంతే, అంతకంటే ఏం లేదు. 6.6 into 10⁻⁻34 divided by 4 into 3.14 into మాస్ ఎంత వచ్చింది, 10⁻⁻2 kilograms కదా. డెల్టా వి ఎంత వచ్చింది, 4.5. మరి దీన్ని సింప్లిఫై చేయి. సింప్లిఫై చేస్తే నీకు వచ్చేదే ఆన్సర్. అది ఎక్కడ ఉందో చెక్ చేసుకో. ఇచ్చిన అది ఇంటిజర్ టైప్ కదా, ఆ ఇంటిజర్ ఎంతో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయి, ఎంత వస్తుందో ఇంటిజర్. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 3 కదా, ఇది 3 అనుకుందాం. 3 2s కదా, మళ్ళీ 2తో 2 2s 4, 2 1s 2 1s. అవునా? ఓకే, 2తో క్యాన్సిల్ చేసావు, చేస్తే ఎంత వచ్చింది నీకు, అది 1.1 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చిందంటే నీకు కింద 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేయి. దట్ ఈస్ 1.1 into 10⁻⁻34 ఉంది. ఈ 2 into 4.5 అంటే 9 వచ్చింది కదా. సో ఇది నీకు వచ్చినటువంటి వాల్యూ 1/9 అనుకోదాన్ని. 1.1ని 9తో చెయ్యి, 0 1 9 కదా, మళ్ళీ 1 0 పెట్టు, 1 9 కదా. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 0.11 into 10⁻⁻34